హలో అండి, నమస్తే. నా పేరు గాయత్రి రెడ్డి, మాది ఒడిశా అమ్మాయి ఏటి తెలుగులోనే మాట్లాడుతుంది అనేసి వీళ్ళు అనుకుంటుంటాడు. కానీ ఒడిశాలోనే బాగా రెడ్డిస్ ఉన్నాడు. ఒడియా వాడు కూడా ఎక్కువ ఉన్నాడు, హిందీ వాడు అన్ని క్యాస్ట్లో ఉన్నాడు. కానీ తెలుగులోనే నీకు బ్లాగ్ పెట్టానంటే, హిందీలోనే చేసినాను బ్లాగ్, ఒడియాలోనే చేసినాను బ్లాగ్, తెలుగులోనే నీకు పెట్టానంటే వీళ్ళందరూ ఒడియా నేర్చుకోవాలనేసి, ఆంధ్ర వాడు మారి తెలంగాణలో ఒడియా నేర్చుకోవాలనేసి, మా ఒడిశా వస్తే తిరిగి మీకు పని ఇస్తుంది అనేసి మీ అందరికీ మిక్స్ లాంగ్వేజ్ పెట్టేసి ఈ బ్లాగ్ చేస్తా. మీరు అందరు నేర్చుకుంటాడు. మీకు తెరవడానికి వస్తే ఏం ప్రాబ్లం ఉండదు, ఒడియా నేర్చుకుంటాడు. అని గురించి బ్లాగ్ చేసిన మీ అందరూ నచ్చినట్టయితే నా బ్లాగ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ పెట్టండి. చూడండి, ఇది ఒక పెచ్చక, ఒడియాలో అంటాడు చోడయి, తెలుగులో అంటాం పెచ్చక. ఇదేమో నిన్న మా బాబుకి దొరికింది క్రికెట్ ఆడినప్పుడు. ఇందుకే కాలుకి దెబ్బ అయినా దగ్గర లేదండి, అందుకే మా నాన్నకు తెచ్చేసి ఇచ్చారు అన్నారు. మరి ఇది ఉంచుకుంటాము నాన్న, ఇది ఎగిరితే వదిలేస్తామా అనుకుని సరే అనుకున్నాను నాన్న, ఉంచాము. అందుకేమో చోడు వేసినామండి తింటుంది అనేసి, బియ్యం కూడా వేసినాము, వాటర్ కూడా పెట్టినాము, వాటర్ తాగబెట్టాము. ఇప్పుడు మంచిగానే ఉన్నది, ఎగిరిపోతే వదిలేస్తామండి అన్నింట్లో అన్ని వాళ్ళమ్మ నాన్నకాడికి అది వెళ్తుంది. ఇప్పుడు ఏడుస్తుందేమో, మరేమో మీడికే అంటాడు. చోడంటాం కదా, ఈ ఒడియాలోని మండియా అంటాడు, ఈ పెచ్చకేమో చోడయ్య అంటాడు. అంటే వాటర్ ఒడియాలోని వాటర్ అంటే కూడా అర్థం చేసుకుంటాడు. చూడండి, కొన్ని మొక్కలు పెట్టినాను పైన. ఇదేమో గులాబీ మొక్క చూడండి, వైట్కి కాదు పింక్కి కాదు అండి, ఈ ఒడియాలోని గులాబీ గొచ్చ అంటాడు. ఇదేమో చెబితి మొక్క పెట్టినానండి. చూడండి, ఒడియాలోని చెబితి అంటాడు, చెబితి గొచ్చ అంటాడు. ఇది కూడా చెబితి చెట్టేనండి. ఇప్పుడు బాగా మొగ్గలు వచ్చినాయి. అయితే ఏమో చలికాలం కదా, పూలు పూస్తాయి. అన్ని అందులో మొగ్గలు వచ్చినాయి, అందులో కూడా వచ్చినాయి గులాబీలోని మొక్కలు. నీళ్ళు వేసినప్పుడు ఇది బయటకు వచ్చిందండి, బాగానే నడిచింది, కాలుకు దెబ్బ అయినా పోయిందేమో. మరి సరి ఎగిరితే అలా మా నాన్నకాడికి వదిలేస్తామండి. అది పాపం మాకు వద్దా.